పవన్ స్పెషల్ ట్రీట్మెంట్ దేనికి సంకేతం? అమరావతిలో పవన్ కళ్యాణ్కు జరిగిన రాసమర్యాదలు చూసిన వారు ఇది దేనికి సంకేతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యుద్ధానికి వెళ్తున్నట్లుగా పవన్ విజయవాడ నుంచి అమరావతి వరకు తన మంది మార్బలంతో పాటు అడుగడుగునా బౌన్సర్లను పెట్టుకుని బయలుదేరారు. పవన్ ఇంత సెక్యూరిటీతో రావడానికి కారణం ఏమై ఉంటుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఆయనపై దాడి చేయడానికి సంఘ విద్రోహ శక్తులు రెడీగా ఉన్నారన్న అనుమానం పవన్కు ఉన్నాయా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ వెలగపూడి సచివాలయానికి వచ్చి చంద్రబాబు నాయుడును కలుసుకున్న నేపథ్యంలో ఆయన రాక సందర్భంగా జరిగిన ఓవర్ యాక్షన్ మీడియా వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా పవన్కు ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లు ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ తన ప్రైవేట్ సైన్యం బౌన్సర్లతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం అందరినీ ఆకర్షించింది. వాస్తవానికి ఇలాంటి ప్రైవేట్ సైన్యాలకు బౌన్సర్లకు సీఎం కార్యాలయానికి ఎంట్రీ ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలాంటి నిబంధనలేమీ పట్టించుకోకుండా రాచి మర్యాదలు జరిగాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ తాను ఉద్దానం ప్రజల కోసం చేస్తున్న పోరాటం రాజకీయం కోసం కాదు అని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నా, ఆయన వెలగపూడి రాక ఒక రాజకీయ కార్యక్రమంలా సాగింది. సామాన్యంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన వారు ఎంత ప్రముఖులైనా తమ భేషజాలను పక్కన పెట్టి సామాన్య వ్యక్తులలానే వస్తుంటారు. అయితే పవన్కు ఎటువంటి అధికార హోదా లేకపోయినా ఆయనకు జరిగిన రాసమర్యాదల వెనక ఏదో ఆంతర్యం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పవన్ కాన్వాయ్ ముఖ్యమంత్రికి నిర్దేశించిన గేటు ద్వారా అమరావతిలోకి ప్రవేశించడం చూసిన వారు మాత్రం ఈ మర్యాదల వెనక పవన్ కళ్యాణ్ను అన్ని విధాలా ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ కనిపిస్తోందని అంటున్నారు. అదేవిధంగా పవన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవన్ దాన్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం, అక్టోబర్ నుంచి పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ ఆ తర్వాత ప్రకటన ఇవ్వడం చూస్తుంటే పవన్ చంద్రబాబుల మైత్రి మరింత బలపడే విధంగా ప్రస్తుతానికి సంకేతాలు వస్తున్నాయి అన్నది స్పష్టం.